వర్షంలో పక్షుల టెంట్ హౌస్ పిక్నిక్. ఆకాశమంతా దట్టమైన నల్లటి మబ్బులతో నిండిపోతుంది. చల్లటి ఈదురుగాలులు వేస్తూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని చెట్లన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి చల్లటి సాయంత్రం వేళ ఊరి చెరువు గట్టు దగ్గర ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక మరియు చెన్ను కాకి ఆడుకుంటూ ఉంటారు. ఒరే పన్నుక, చిన్నుక, ఆకాశం చూశారా? ఎంత నల్లగా అయిపోయిందో. ఖచ్చితంగా ఈరోజు చాలా పెద్ద వర్షం పడేలా ఉందిరా. ఈ చల్లటి గాలికి నాకిప్పుడే వర్షంలో తడిస్తూ తెగ ఆడుకోవాలని అనిపిస్తుంది. బన్ను చిలుక రెక్కలు ఆడిస్తూ, అవును బుజ్జే, వాతావరణం చూస్తుంటే నాకు ఎగిరిపోవాలనుంది. కానీ రోజులాగే ఇంట్లో కూర్చొని వర్షం చూడడం చాలా బోర్ కొడుతుందిరా. ఈ రోజు మనం ఏదైనా కొత్తగా వెరైటీగా చెయ్యాలి. అప్పుడే ఈ వర్షానికి అసలైన మజా వస్తుంది. చిన్నుకాకి ఆలోచిస్తూ, నిజమేరా బన్ను, కానీ ఈ వర్షంలో మనం ఏం చేయగలం? బయట తిరిగితే మన రెక్కలు తడిసిపోతాయి, పైగా జలుబు చేస్తుంది. మా అమ్మ చిచ్చుకాకి అయితే నన్ను వర్షంలో అస్సలు బయటకి రానివ్వదు. ఏదైనా తిండి తింటూ ఎంజాయ్ చేసే ప్లాన్ ఉంటే చెప్పండి. బుజ్జి పిచ్చుక కళ్ళు మెరిపిస్తూ, నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. మనం అందరం కలిసి అడవిలో ఒక పెద్ద టెంట్ హౌస్ కట్టుకుందాం. పెద్ద తాటాకులు, వెదురు కర్రలతో ఒక టెంట్ వేసుకొని అందులో కూర్చొని వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా తింటూ పిక్నిక్ చేసుకుందాం. ఎలా ఉంది నా ఐడియా? బన్ను చిలుక సంతోషంగా చప్పట్లు కొడుతూ, వావ్ బుజ్జే, నీ తెలివికి ఒక దండం రా. టెంట్ హౌస్ పిక్నిక్ వినడానికే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మనం ఇప్పుడే వెళ్ళి మన అమ్మలని అడుగుదాం. వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. రండి, పరిగెత్తండి. అలా ముగ్గురు పిల్లలు తెగ సంబరపడిపోతూ ఎగురుకుంటూ ఊరి రచ్చబండ దగ్గరికి వస్తారు. అక్కడ తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు కుహుపాతు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పక్కనే చిచ్చుకాకి కూడా తన అలవాటు ప్రకారం పిసినారి లెక్కలో వేసుకుంటూ కూర్చునుంటుంది. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఓ అమ్మా, మా కోసం నువ్వు ఒక పెద్ద సహాయం చేయాలి. బయట చూడు, వాతావరణం ఎంత బాగుందో. మేము ముగ్గురం కలిసి అడవిలో ఒక అందమైన టెంట్ హౌస్ పిక్నిక్ ప్లాన్ చేశామమ్మా. మీరందరూ కూడా మాతో పాటు రావాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి, ఈ వర్షంలో అడవిలో టెంట్ హౌస్ పిక్నికా? బయట గాలి చాలా గట్టిగా వీస్తుంది. ఏ నిమిషంలోనైనా వర్షం పడొచ్చు. ఇలాంటి సమయంలో అడవికి వెళ్లడం అవసరమా తల్లి? అవును బన్ను, తుని చెప్పింది నిజమే. ఇళ్లల్లో హాయిగా కూర్చునే సమయం ఇది. అడవిలోకి వెళ్లి వర్షంలో తడిస్తే అనారోగ్యం పాలవుతాము. నాకైతే ఈ ఐడియా అంతగా నచ్చలేదురా. బన్ను చిలుక అలిగినట్టు మొహం పెట్టి, అమ్మ ప్లీజ్ అమ్మ, రోజు ఇంట్లోనే కదా ఉంటాం. ఈ రోజు వర్షంలో టెంట్ హౌస్ వేసుకుని అందరం కలిసి వేడి వేడి వంటలు తింటూ ముచ్చట్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించు. మహి ఆంటీని కూడా పిలుద్దాం. తను మనకి టెంట్ కట్టడంలో సహాయం చేస్తుంది. లూసీ పావురం నవ్వుతూ, చూడు, పిల్లలంతా ఆశగా అడుగుతున్నారు కదా. పైగా నాకు చాలా రోజుల నుండి పిక్నిక్ వెళ్లాలనుంది. నేను పిక్నిక్ కోసం రుచికరమైన తీయటి లస్సీ ఇంకా స్వీట్లు చేసి తీసుకొనొస్తాను. మనం అందరం కలిసి వెళ్దాం, చాలా సరదాగా ఉంటుంది. అవును లూసీ, నేను కూడా వస్తాను. నేను తోటలో నుండి తాజా పండ్లను కోసుకొని వస్తాను. వర్షం పడుతుంటే టెంట్ లో కూర్చొని పండ్లు తింటూ పాటలు పాడుకుందాం. తుని, నువ్వు వేడి వేడి పకోడీలు వండు, పిక్నిక్ అదిరిపోతుంది. చిచ్చుకాకి కళ్ళు తేలేసి కోపంగా, ఏమిటి పిక్నికా? మీకందరికి బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. ఈ ఎండాకాలం తర్వాత ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుంటే ఇంట్లో సరుకులు దాచుకోవాల్సింది పోయి ఇలా పిక్నిక్లు అంటే తగలబెడతారా? నేనైతే ₹1 కూడా ఖర్చు పెట్టను. నా కొడుకు చిన్ను కూడా రాడు, అంతే. చిన్నుకాకి బాధగా, అమ్మ ప్లీజ్ అమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను రాకపోతే వాళ్ళు నన్ను ఆటల్లో చేర్చుకోరు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. లూసీ ఆంటీ వాళ్ళే వంటలు తెస్తున్నారు కదా, మనం వెళ్ళి తిని వద్దాం ప్లీజ్. చిచ్చుకాకి తన మనసులో, ఓహో, తిండంతా ఉచితంగా దొరుకుతుందా? అయితే నేను కూడా వెళ్ళి ఒక పట్టు పట్టాల్సిందే. ₹1 ఖర్చు లేకుండా కడుపు నింపుకోవచ్చు. అలాగా, సరే సరే. నా కొడుకు అంతగా ఏడుస్తుంటే నేను మాత్రం ఎలా కాదనగలను? నేను కూడా వస్తాను. కానీ నా దగ్గర నుండి ఎలాంటి వంటలు ఆశించకండి. నా తెలివితేటల్ని నేను మీకు కానుకగా ఇస్తాను. చోటు చిలుక నవ్వుకుంటూ,
నీ తెలివితేటలు మాకు బాగా తెలుసులే చిచ్చు. సరే, మహి గారిని కూడా పిలుద్దాం. తను అడవిలో మంచి స్థలాన్ని వెతికి టెంట్ కట్టడానికి సహాయం చేస్తుంది. కాసేపటికి మహీగ్రద్ద కూడా వాళ్లతో కలుస్తుంది. అందరూ కలిసి అడవి వైపు ప్రయాణమవుతారు. అడవి మధ్యలో చుట్టూ పచ్చటి గడ్డున్న ప్రదేశాన్ని మహీగ్రద్ద ఎంపిక చేస్తుంది. మహీగ్రద్ద గర్వంగా కాలర్ ఎగరేస్తూ, చూసారా ఫ్రెండ్స్, ఈ స్థలం ఎంత బాగుందో. ఇక్కడ చెరువు నుండి చల్లటి గాలి వస్తుంది. పైగా మర్రి చెట్టు కొమ్మలు మన టెంట్ కి రక్షణగా ఉంటాయి. పదండి, ఇప్పుడే మన పక్షుల టెంట్ హౌస్ కట్టడం మొదలు పెడదాం. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు మహీగ్రద్ద అందరూ కలిసి చాలా కష్టపడి కేవలం అరగంటలోనే ఒక అద్భుతమైన విశాలమైన టెంట్ హౌస్ తయారవుతుంది. అది చూడ్డానికి చాలా అందంగా వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. బుజ్జి పిచ్చుక గంతేస్తూ, వావ్ మహి ఆంటీ, ఈ టెంట్ హౌస్ ఎంత బాగుందో చూడండి. అసలు లోపలికెళ్తే ఇక ఇల్లు లాగే ఉంది. బయట చిన్నగా చినుకులు మొదలయ్యాయి, కానీ లోపలికి ఒక్క చుక్క కూడా రావట్లేదు. అవును బుజ్జే, ఈ టెంట్ లోపల కూర్చుంటే భలే థ్రిల్లింగ్ గా ఉందిరా. మన పిక్నిక్ చాలా సక్సెస్ అయ్యింది. కుహు ఆంటీ, నీ పండ్ల బుట్ట ఎక్కడ? ఆకలేస్తుంది. కుహుబాతు పండ్ల పుట్టను టెంట్ మధ్యలో పెడుతూ, ఎదుకోబన్నో తీయటి జామకాయలు, అరటి పండ్లు తెచ్చాను. లూసీ, నువ్వు తెచ్చిన లస్సీ కూడా గ్లాసులో పోయి చల్లగా తాగుదాం. చిచ్చుకాకి లస్సీ గ్లాసును లాక్కుంటూ, అబ్బా, ఈ లస్సీ వాసన చూస్తుంటేనే నా ప్రాణం లేచొస్తుంది. ఈ చల్లటి గాలికి చల్లటి లస్సీ తాగితే ఉండే కిక్కే వేరు. లూసీ, నాకింకో పెద్ద గ్లాస్ పోయి, నా పొట్ట ఇంకా ఖాళీగా ఉంది. లూసీ పావురం నవ్వుతూ, తీసుకొచ్చిచ్చు, కంగారు పడుకు, అందరికీ సరిపోయేంత ఉంది. తుని, నువ్వు తెచ్చిన వేడివేడి సమోసాలు, పకోడీలు కూడా ఇటివ్వు. ఈ వానలో కారం కారంగా తింటే చాలా బాగుంటుంది. తుని పిచ్చుక సమోసాల ప్లేట్ను అందరికీ అందిస్తుంది. బయట వర్షం క్రమక్రమంగా పెరుగుతుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. పక్షులన్నీ లోపల వెచ్చగా కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. కాని చిచ్చుకాకి కళ్ళు మాత్రం టెంట్ మూలన ఉన్న పెద్ద ఫుడ్ బాస్కెట్ మీదే ఉంటాయి. అందులో చాలా రకాల స్వీట్లు, పండ్లు, ఇంకా రుచికరమైన తిండి పదార్థాలు దాచి ఉంచుతారు. చిచ్చుకాకి తన మనసులో ఆశగా, అబ్బా, ఆ బాస్కెట్ లో ఎన్ని రుచికరమైన వంటలున్నాయో. ఈ పక్షులన్నీ ఎక్కడే కూర్చుంటే నేను వాటన్నిటిని ఒక్కదాన్ని ఎలా తినగలను? ఎలాగైనా వీళ్ళందరినీ ఈ టెంట్ లో నుండి బయటికి తరమేయాలి. అప్పుడే ఈ టెంట్, ఈ తిండి అంతా నా సొంతం అవుతాయి. ఏదైనా ప్లాన్ వెయ్యాలి. చిచ్చుకాకి మెల్లగా టెంట్ నుండి బయటికి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన కొడుకు చిన్ను కాకిని పిలిచి రహస్యంగా మాట్లాడుతుంది. ఓరై చిన్నగా, నేను కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉండి ఆ పకోడీలన్నీ తినేయి. ఎవరైనా నా గురించి అడిగితే నేను అడవిలోకి బాత్రూమ్ కని వెళ్ళానని చెప్పు, సరేనా? అమ్మో, బయట చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వానలో తడిస్తే నీకు జలుబు చేస్తుంది కదమ్మా. నువ్వు నోరు మూసుకోరా తాతమ్మ. నాకు పెద్ద ప్లాన్ ఉంది కానీ నేను ఇప్పుడే వస్తాను. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. చిచ్చుకాకి ఎవరికీ తెలియకుండా టెంట్ వెనుక భాగం నుండి బయటకొచ్చేస్తుంది. వర్షంలో తడుస్తూ అడవిలోకి వెళ్తుంది. పక్కనే ఉన్న బురదను తన ఒంటికి పూసుకుంటుంది. ఒక భయంకరమైన అడవి భూతంలాగా తయారవుతుంది. ఇక చిచ్చుకాకి కన్నింగగా నవ్వుతూ, ఎప్పుడన్నా రూపం చూస్తే ఆ మహీగ్రద్ద కూడా భయంతో గజగజ వణికిపోవాల్సిందే. నేను గట్టిగా అరుస్తూ టెంట్లోకి దూరితే వీళ్ళంతా ప్రాణాలు దక్కించుకోవడానికి బయట వర్షంలోకి పరిగెడతారు. అప్పుడు నేను హాయిగా టెంట్లో కూర్చొని ఆ స్వీట్లన్నీ తింటాను. అటువైపు టెంట్ లోపల అందరూ హాయిగా ఆడుకుంటూ ఉంటారు. బన్ను, పుజ్జి, చిన్ను కలిసి అంత్యాక్షరి పాటలు పాడుతూ ఉంటారు. ఇంతలో టెంట్ బయట నుండి ఒక వింతైన భయంకరమైన శబ్దం వినబడుతుంది. ఓ, నేను అడవి పోతాన్ని. నా టెంట్లోకి వచ్చిన పక్షుల రక్తం తాగుతాను. బుజ్జి పిచ్చుక భయంతో వణుకుతూ, అమ్మా, ఏంటమ్మా ఆ శబ్దం? చాలా భయంగా ఉంది. అడవి పోతామంట. నిజంగానే ఇక్కడ పోతాలుంటాయా అమ్మా? అవునమ్మా, శబ్దం చాలా వింతగా ఉంది. మన టెంట్ వైపే వస్తున్నట్టుంది. నాకు చాలా భయమేస్తుంది. మహీగ్రద్ద ధైర్యంగా నటిస్తూ, పిల్లలు, మీరేం భయపడకండి. ఈ అడవిలో మహీగ్రద్ద ఉండగా ఏ భూతం మనల్ని ఏమీ చేయలేదు. నేనిప్పుడే బయటికి వెళ్ళి చూస్తానాగండి. మహీగ్రద్ద మెల్లిగా టెంట్ ద్వారం దగ్గరికి వెళ్లి బయటికి చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో వర్షంలో తడుస్తూ బురద పూసుకుని ఉన్న చిచ్చుకాకి భూతం రూపంలో మెరుపుల కాంతిలో భయంకరంగా కనిపిస్తుంది. మహీగ్రద్ద గట్టిగా అరుస్తూ,
బాబోయ్, నిజంగానే భూతం, చాలా పెద్ద భూతం. దాని తలపై కొమ్ములున్నాయి, ఒళ్ళంతా బురదగా ఉంది. కాపాడండి, నన్ను తినేయడానికి వస్తుంది. కుహుబాతు కంగారుగా, అమ్మో, మహిగారే భయపడుతున్నారంటే అది చాలా ప్రమాదకరమైన భూతం అనుకుంటా. మనం ఇప్పుడు ఏం చేయాలి? బయటేమో భారీ వర్షం, లోపలేమో భూతం. చిన్నుకాకి భూతాన్ని జాగ్రత్తగా చూస్తూ మనసులో, ఒరే, ఈ భూతం కళ్ళు మా అమ్మ కాళ్ళలాగే నల్లగా వంకరగా ఉన్నాయేంటి? పైగా ఆ తలపై ఉన్న కొమ్మల వెనుక మా అమ్మ కట్టుకున్న తాళాల గుత్తి కనిపిస్తోంది. ఓహో, ఇది మా అమ్మ మాస్టర్ ప్లానా? ఎంత కకృతి అమ్మేనిది. చిన్నుకాకి అది తన తల్లి చిచ్చుకాకి అని అర్థమైపోతుంది. తను మెల్లిగా తుని పిచ్చుక చోటు చిలుకల దగ్గరికి వెళ్లి రహస్యంగా విషయం చెప్తాడు. తుని పిన్ని, చోటు పిన్ని, మీరేం భయపడకండి. అది అసలైన భూతం కాదు. మా అమ్మ చిచ్చుకాకి మన పిక్నిక్ తిండంతా ఒక్కతే తినడానికి ఇలా భూతం వేషం వేసుకుని వచ్చింది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఏంటి, చిచ్చుకాకినా? దానికి ఇంత కకృతేంటి బాబోయ్? తిండి కోసం ఏకంగా భూతం వేషం వేసుకుని వచ్చిందా? సరే, ఈ రోజు దానికి జీవితంలో మర్చిపోలేని ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దాం. చోటు చిలుక నవ్వాపుకుంటూ గట్టిగా, అవును తని, అడవి భూతాలు వస్తే వాటికి మన దగ్గర ఒక మంచి మందుంది. మా అమ్మమ్మ చెప్పేది, భూతాల మీద కారపు నీళ్లు చల్లితే అవి పారిపోతాయని. లూసీ, మన దగ్గర పకోడీల కోసం తెచ్చిన కారం పొడి ఉంది కదా, దాన్ని వేడి వేడి నీళ్ళల్లో కలిపి తీసుకునిరా. టెంట్ బయటున్న చిచ్చుకాకి ఈ మాటలు విని గుండె జల్లుమంటుంది. చిచ్చుకాకి మనసులో భయపడుతూ, ఏంటి కారం నీళ్ళ? వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంటి? నా కళ్ళల్లో కారం చల్లితే నా కళ్ళు పోతాయి కదా. వద్దు బాబోయ్, వీళ్ళు నిజంగానే చల్లేలా ఉన్నారు. నేను కారం నీళ్ళకి భయపడ్ను. నేను చాలా శక్తివంతమైన భూతాన్ని. నాకు ఆ తిండి బాస్కెట్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. తుడి పిచ్చుక గట్టిగా, ఓహో, భూతానికి మన తిండి బాస్కెట్ కావాలా? మహిగారు, మీ దగ్గరున్న ఆ పెద్ద వెదురు కర్ర తీసుకోండి. ఈ భూతాన్ని గట్టిగా కొట్టి అడవి దాటించాలి. లూసీ, కారం నీళ్లతో పాటు ఆ వేడి వేడి సమోసాల నూనె కూడా తీసుకుంటా. భూతం నెత్తి మీద పోద్దాం. కరెక్ట్ గా చెప్పారు తుని. నేను ఈ కర్రతో భూతం నడుపు విరక్కొడతాను. రా భూతం, లోపలికి రా, నీకు ఈ రోజు పండుగ చేస్తాను. చిచ్చుకాకి భయంతో చెమటలు కక్కుతుంది. ఇక లాభం లేదనుకుని గట్టిగా అరుస్తుంది. ఏడుస్తూ, బాబాయ్ కొట్టకండి, కారం చల్లకండి. నేను భూతాన్ని కాదు, నేను మీ చిచ్చుకాకిని. నన్ను చెప్పేయకండి మహిగారు. చిచ్చుకాకి నిజరూపం బయటపడడంతో టెంట్లో ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా పగలపడి నవ్వుతాయి. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, చిచ్చు అట్ట, ఏంటి రూపం? అసలు భూతం అనుకుంటే నువ్వు ఏకంగా బురద కాకిలా తయారయ్యావేంటి? అవును చిచ్చు పిన్నే, తిండి కోసం ఎంత పెద్ద ప్లాన్ వేస్తావా? నీ తలపై ఉన్న కొమ్మలు భలే ఉన్నాయి తెలుసా? అమ్మో, నేను ముందే చెప్పాను కదా, నీ కకృతి ప్లాన్లు ఇక్కడ పారవు అని. చూడు, అందరి ముందు ఎలా బుక్ అయ్యావో. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నా అత్యాస వల్ల నేను ఇలా ప్రవర్తించాను. మీ దగ్గర ఉన్న రుచికరమైన స్వీట్లు, పండ్లు చూసే నా నోరు ఊరిపోయింది. అందుకే మిమ్మల్ని బయట పెట్టి ఆ బాస్కెట్ కొట్టేద్దామని అనుకున్నాను. కానీ నా కొడుకే నన్ను పట్టించేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. చిచ్చు, మనం అందరం స్నేహితులం. ఈ పిక్నిక్ వచ్చింది అందరం కలిసి సంతోషంగా గడపడానికి, తిండి పంచుకోవడానికి. నువ్వు అడిగితే మేం పెట్టకుండా ఉంటామా? దీనికోసం ఇంత పెద్ద భూతం డ్రామా వేయాలా? అవును చిచ్చు, అత్యాస ఎప్పటికైనా ప్రమాదమే. ఒకవేళ మహిగారు నిన్ను నిజంగానే కర్రతో కొట్టుంటే నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఇప్పటికైనా నీ పిసినారితనం, కకృతి బుద్ధి వదిలే. చిచ్చుకాకి చాలా చలించిపోయి, నాకు చాలా బుద్ధి వచ్చింది చోట. ఇక నుండి నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయను. అందరితో కలిసి ప్రేమగా ఉంటాను. ఈ రోజు నా బురద రూపం చూసి నాకే అసహ్యం వేస్తుంది. సరే జరిగిందేదో జరగదే. బయట వర్షం కొద్దిగా తగ్గింది. చిచ్చు, నువ్వు ముందు వెళ్ళి ఆ చెరువు నీళ్ళలో ఆ ఒంటికి ఉన్న బురద కడుక్కో. ఆ తర్వాత వచ్చి మనతో పాటు కూర్చొని హాయిగా తిను. చిచ్చుకాకి త్వరగా చెరువు దగ్గరికి వెళ్లి తన ఒంటికి ఉన్న బురదను గుమ్మడికాయ మసిని శుభ్రంగా కడుక్కొని వస్తుంది. తాను వచ్చేసరికి టెంట్ లోపల అందరూ తన కోసం ఒక పెద్ద ప్లేట్లు, సమోసాలు, స్వీట్లు, లస్సీ సిద్ధంగా ఉంచుతారు. అబ్బా, ఈ స్వీట్ ఎంత రుచిగా ఉందో. కానీ దీనికంటే మీరందరూ నాపై చూపించిన ప్రేమే చాలా గొప్పది ఫ్రెండ్స్. నన్ను క్షమించే మీతో పాటు కూర్చోబెట్టుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మనం ఎప్పటికీ స్నేహితులమే చిచ్చు. మన పక్షుల టెంట్ హౌస్ పిక్నిక్ ఈ రోజు చాలా థ్రిల్లింగ్ గా, సరదాగా గడిచింది. ఈ వర్షం, ఈ గొడవ, ఈ భూతం కథ మనం ఎప్పటికీ మర్చిపోలేము.
పిల్లలు బుజ్జి పన్ను చిన్ను అందరూ కలిసి మళ్ళీ పాటలు పాడుతూ ఆటలాడుకుంటూ ఉంటారు. బయట వర్షపు చినుకులు టెంట్ ఆకులపై పడుతుంటే ఆ వచ్చే చప్పుడు ఒక అందమైన సంగీతంలా వినిపిస్తుంది. పక్షులన్నీ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఆ వర్షంలో తమ టెంట్ హౌస్ పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తాయి. చిచ్చుకాకి తన తప్పు తెలిసి రావడంతో అందరి మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరిగిపోతుంది. ఆ రోజు వాళ్ళ జీవితంలో ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పక్షుల గ్రామంలో ఒకరోజు ఉదయం వాతావరణం భలే ప్రశాంతంగా ఉంది. పక్షులన్నీ గ్రామం మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద సమావేశమయ్యాయి. వాతావరణం సూపర్గా ఉన్నా పక్షుల ముఖాల్లో మాత్రం చెప్పలేనంత బోర్, నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. మహి కళ్ళతాలు సరిచేసుకుంటూ అందరి ముఖాలను గమనించాడు. ఏమిటి పక్షులారా, ఈ రోజు మీరంతా మొహాలు అలా మార్చుకుని కూర్చున్నారేమిటి? రోజు సందడిగా ఉండే గ్రామం సైలెంట్ గా అయిపోయిందేమిటి? ఎవరికైనా కష్టం వచ్చిందా లేక ఆకలేస్తోందా? మీ సమస్య ఏంటో చెప్పండి. లూసీ ఓవర్ యాక్షన్ చేస్తూ, ఏం చెప్పమంటారు మహి గారు, నా బాధ పగవాడికి కూడా రాకూడదు. రోజు అవే పచ్చి గింజలు పుల్లటి పండ్లు తిని తిని నా నోరు టేస్ట్ లేక చప్పబడిపోయింది. రుచి లేని ఆహారం వల్లే నా బ్యూటీ అంతా పాడైపోయింది. నాకైతే నోటికి కమ్మగా రుచిగా తగిలేలా కొత్తగా ఏదైనా డిష్ కావాలి. కుహు గొంతు సవరించుకుంటూ, మహిగారు, లూసీ చెప్పింది 100 నిజం. రోజు పచ్చాకులు తిని నా సింగింగ్ వాయిస్ కాస్త కాకి గొంతులా గరగరలాడుతుంది. ఏదైనా చల్లగా తీయగా ఉండే జ్యూస్ లాంటిది తాగితే బాగుండు. అప్పుడే నా స్వరంలో మళ్ళీ ఆ మ్యాజిక్ వస్తుంది. పెద్దలమైన మనమే తినలేకపోతుంటే ఇక బన్ను లాంటి వాళ్ళ పరిస్థితి చూడండి. వాడికి పచ్చి గింజలు అస్సలు వద్దు అంటున్నాడు. సరిగ్గా తినక వాడు చాలా వీక్ గా అయిపోయాడు. వాడికి కమ్మగా ఏదైనా చేసి పెట్టాలనుంది, కానీ ఏం చేయాలో ఐడియా రావడం లేదు. బన్ను కడుపు పట్టుకుని, అవును మహి తాత, నాకు ఆ పచ్చి గింజలు చూస్తుంటేనే ఆమెడు దూరం పరిగెత్తాలనుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా నేను వాటిని తినలేకపోతున్నాను. నాకు తీయగా మెత్తగా కరిగిపోయే కొత్త ఫుడ్ కావాలి. నా పరిస్థితి కూడా అంతేరా బన్ను. నా వయసు పెరిగిపోయింది, పండ్లు అరిగిపోయాయి, గట్టి గింజలు అస్సలు నమలలేకపోతున్నాను. నా కోసం ఏదైనా సాఫ్ట్ గా కడుపుకు చల్లగా ఉండే ఫుడ్ ఉంటే బాగుండు. ఈ మాటలన్నీ పక్కనే ఉన్న బుజ్జి పిచ్చుక వింటోంది. తన దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందని పుచ్చి కనిపించి వెంటనే కిందకు జుమ్మంటూ ఎగురుకుంటూ వచ్చింది. బుజ్జి గర్వంగా, మహి తాత, చోటు ఆంటీ, మీరెవరూ ఫీల్ అవ్వకండి. మీకు రోజు తినే ఆహారం భలే బోర్ కొట్టింది కదా. ఈ రోజు నేను మన మర్రి చెట్టు మీద స్పెషల్ వంటలు చేస్తాను. మీ అందరికి నేనే మాస్టర్ చెఫ్ ల గొప్ప విందు ఇస్తాను. తుని కంగారుగా, అయ్య బాబోయ్ బుజ్జి, నా తల్లి, నీకు వంటలు చేయడం ఏం వచ్చే? నువ్వు పొయ్యి వెలిగించి మన ఊరిని తగలబెట్టేస్తావేమో. ఈ వంటలు పిచ్చి వద్దు తల్లి, నాకు చాలా భయంగా ఉంది. మహి గారు, మీరే దాన్ని ఆపండి. చిచ్చు నవ్వుతూ, తుని, బుజ్జి కొత్తగా ఏదైనా ట్రై చేస్తాను అంటుంటే నువ్వెందుకు భయపడతావు? బుజ్జి ఐడియాస్ ఎప్పుడు చాలా క్రేజీగా ఉంటాయి. బుజ్జి నిప్పు గిప్పు వాడకుండా వంటలు చేసేలా నేను గాడులా చూసుకుంటానులే. బుజ్జి మీద కొంచెం నమ్మకం ఉంచు. భలేగా చెప్పావు చిచ్చు. బుజ్జి, నీకు నా పర్మిషన్ గ్రాంటెడ్, కానీ ఏది చేసినా జాగ్రత్తగా చెయ్యాలి, సరేనా? ఈ రోజు మధ్యాహ్నం మా అందరికి భోజనం నీ వంటలతోనే. మేమంతా ఆకలితో వెయిట్ చేస్తూ ఉంటాము. బుజ్జి ఎగురుతూ, సూపర్ మహి తాత గారు, నేను మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. అరే చిన్ను బన్ను, మీరిద్దరు ఫాస్ట్ గా ఇటు రండిరా. మనం ముగ్గురం కలిసి ఈ రోజు అడవిలోనే బెస్ట్ వంటలు చేద్దాం, సరేనా? నేను రెడీ కమాండర్ బుజ్జి. నాకు వస్తువులు తీసుకురావడం చాలా ఇష్టం. నీకు వంటకేం కావాలో చెప్పు, సెకండ్స్ లో తెచ్చేస్తాను. బన్ను లొట్టలేస్తూ, అరే, నేను కూడా వస్తానురా. నేను వంటలు కలపడంలో హెల్ప్ చేస్తాను. నాకు చాలా ఆకలిగా ఉందిరా రోయ్, త్వరగా స్టార్ట్ చేద్దాం. బుజ్జి బాస్ లాగా ఆర్డర్స్ వేస్తూ, సరే, కుహు ఆంటీ గొంతు కోసం తీయగా ఉండే రసం, లూసీ ఆంటీ కోసం స్పెషల్ పూల సలాడ్ కావాలి, మహి తాత కోసం మెత్తటి బొప్పాయి హల్వా, పన్నుకి ఎనర్జీ ఇచ్చే యమ్మీ తీయటి లడ్డు కావాలి. ఒరే చిన్ను, నువ్వు వెళ్ళి ఎర్రటి నేరేడు పండ్లు, పుదీనా, బాగా పండిన బొప్పాయి తీసుకురా. అరే పన్నుక, నువ్వు వెళ్ళి
ఆ ముగ్గురు ఉత్సాహంగా జుమ్ జుమ్ అంటూ అడవంతా తిరిగి ఐటమ్స్ అన్నీ తెచ్చారు. మర్రి చెట్టు మీద బుజ్జి ఒక పెద్ద తామరాకును పరిచింది. అరే చినుక, ముందు తామరాకును శుభ్రంగా తొడుతాంరా. మట్టుంటే వంట మొత్తం కరకరా అంటుంది. నేను ముందే క్లీన్ చేశాను బుజ్జి. నా రెక్కలతో టోర్నడో లాగా గాలి విసిరి దుమ్మంతా పోగొట్టాను రో. సభాష్రా చినుక, నువ్వు చాలా పర్ఫెక్ట్ గా చేశావు. ఇప్పుడు మన ఓపెన్ కిచెన్ రెడీ అయిపోయిందిరా. ఓరి చినుక, నువ్వు ఆ గుండ్ర ట్రై తీసుకురా. నేను ఈ జీడిపప్పును ఆకు మీద పెట్టాను. ఆ రాతితో మెత్తగా కుట్రా. చిన్ను ఆయాసపడుతూ ఇదిగో బుజ్జి, ఈ రాతి దెబ్బతో గింజలను పౌడర్లో దంచాను చూడు. ఇప్పుడు ఇందులో ఏం కలపాలి రో? ఇప్పుడు ఆ పొడిలో నేను తెచ్చిన ఈ తీయటి అడవి తేనెను కలుపుతున్నాను. పన్ను, ఇప్పుడు నీ వంటరా. నీ ముక్కుతో ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న రౌండ్ లడ్డూలాగా ముద్దలు చెయ్యి. బన్ను నోట్లో లడ్డు దాచుకుని నవ్వులుతూ, లడ్డూలు చూడడానికి భలే ఉన్నాయిరా బుజ్జిగా. ఈ తేనె వాసనకి నా టమ్మీలో సైరన్ మోగుతోంది. ఒక్క లడ్డు ఇప్పుడే టేస్ట్ అయినా బుజ్జి, ప్లీజ్ రా. ఆల్రెడీ ముందే తినేస్తున్నావా? ఆగురా పండుగ, అందరం కలిసి తిందాం. కొంచెం ఓపిక పట్టురా. తర్వాత కుహు ఆంటీ కోసం పండ్ల రసం చేద్దాం. చిన్ను, నువ్వు తెచ్చిన ఎర్రటి నేరేడు పండ్లను ఆ రాతి కుంటులో వేసి బాగా పగలేలా నొక్కి జ్యూస్ చెయ్యి. రసం తీసాను బుజ్జి. ఓ, ఎర్రగా భలే క్యూట్ స్మెల్ వస్తుందిరో. ఇందులో కూడా కొంచెం తేనె వేద్దామా బుజ్జి? చిచ్చు నవ్వుతూ, అవునరా చిన్న, కొంచెం తేనె వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కుహు గొంతుకి కొంచెం పుదీనా కూడా వేద్దాం. ఇప్పుడు మహి తాత కోసం బొప్పాయి హల్వా చేద్దాంరా. చిన్ను, ఆ పండిన బొప్పాయిని పట్టుకురా. ఇదిగో బుజ్జి, ఈ బొప్పాయి పండు బాగా పండిదిరా. వాసన భలే వస్తుంది. దీన్ని మెత్తగా స్మాష్ చేసేద్దామా? చిచ్చు ఉత్సాహంగా, అవునరా చిన్నగా, ఆ బొప్పాయిని రాతితో మెత్తగా గుజ్జులా చెయ్యి. అందులో కొంచెం తేనె కలిపి సూపర్ హల్వా చేద్దాం. బన్ను నవ్వుతూ, అరే, ఈ బొప్పాయి హల్వా భలే మెత్తగా ఉందిరా. కలర్ కూడా చూడు ఎంత క్యూట్ గా ఉందో. చివరిగా లూసీ ఆంటీ బ్యూటీ కోసం పూల సలాడ్ చేద్దాం రండిరా. బన్ను, నువ్వు ఆ రేకులను స్టైల్గా వేదచల్లు. అందులో పొట్టు తిరుగుడు కించినలు కలపండి. నేను పైనుండి తేనె చల్లుతాను. జాగ్రత్తగా తేనె కింద పడకుండా. అయ్యో బుజ్జే, నా చెయ్యి జారి కొంచెం తేనె కింద ఆకుల్లో పడిపోయిందిరా. చిచ్చు ఓదారుస్తూ, పర్లేదులే పనక, వంట పూర్తయింది కదా. కింద పడిన తేనెను తర్వాత క్లీన్ చేద్దాంలే. తుని ఆశ్చర్యంగా, చిచ్చు, నిజంగానే వీళ్ళు మంట లేకుండా చాలా క్యూట్ గా చేస్తున్నారు. బుజ్జికి ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. అదే నేను చెప్పేది తుని. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి ఎంకరేజ్ చేస్తే అద్భుతాలే చేస్తారు. చూడు, ఆ వంటల వాసనకి నాకు ఆకలేస్తుంది. వంటలంతా పూర్తయిపోయాయి. కింద పడిన తేనె వాసన అడవంతా వ్యాపించింది. ఆ వాసనకి ఒక పెద్ద ఎర్ర చీమల గ్యాంగ్ అట్రాక్ట్ అయ్యింది. బన్ను కళ్ళు పెద్దవి చేస్తూ వణుకుతూ, అయ్యో బాబాయ్, అరే చిన్నగా ఒక్కసారి కిందకు చూడండిరా. వందల కొద్ది ఎర్ర చీమల ఆర్మీ మన వైపే మార్చి చేసుకుంటూ వచ్చేస్తున్నారా రోయ్. ఆ చీమల యాంగ్రీ ఫేసెస్ చూడరా. అవి కొడితే మన ఈకలు జీమని ఊడిపోతాయిరా రోయ్. అమ్మా, మమ్మల్ని సేవ్ చేయండి. రాక్షస చీమలు వస్తున్నాయి. మీ కష్టపడి చేసిన వంటలంతా ఈ చీమలు స్వాహ చేసేస్తాయి. అయ్యో దేవుడా, ఈ ఎర్ర చీమలు కుట్టితే మీరు అసలు తట్టుకోలేరు. బుజ్జి, చిన్నో, బన్ను, వెంటనే ఆ వంటల దగ్గర నుండి జంపు చెయ్యండిరా. వంటలు పోతే రేపు మళ్ళీ చేసుకోవచ్చు. మీ ప్రాణాల కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఎగిరి వచ్చేయండిరా త్వరగా. తుని ఏడుస్తూ, బుజ్జి, అక్కడే నిలబడుకు నా తల్లి. ఫాస్ట్ గా నా దగ్గరికి రా. ఆ చీమలు కొడితే డాన్స్ వేయాల్సింది. అది పన్ను, పానిక్ అవ్వకురా. మనం కష్టపడి చేసిన వంటలను ఆ చీమలకు పార్టీ చేసుకునివ్వకూడదు. ఏదైనా సూపర్ ప్లాన్ ఆలోచిద్దాము. అలా అందరూ టెన్షన్ పడుతుంటే చిచ్చు బ్రెయిన్ మాత్రం కంప్యూటర్లా ఫాస్ట్ గా పనిచేసింది. ఎవరు టెన్షన్ పడకండి. చీమలకు ఘాటు వాసన, చేదు వాసన అంటే అస్సలు పడదు. ఓరై చిన్నో, బన్ను, వెంటనే ఆ పక్కన ఉన్న పెద్ద వేప చెట్టు దగ్గరికి రాకెట్లా వెళ్ళండిరా. కొన్ని ముదురు వేపాకలు, కొంచెం పసుపు తీసుకురండిరా. ఫాస్ట్ 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 గో. ఇప్పుడే తెస్తామమ్ము. పదరా బన్ను, జట్టు స్పీడ్ గా వెళ్దాం. చిన్ను పన్ను వేగంగా ఎగిరి క్షణాల్లో వేపాకులు, పసుపు తెచ్చారు. బుజ్జి, ఈ వేపాకులను గట్టిగా నలిపి ఆ పసుపుతో కలిపి ముద్ద చెయ్యి.
ఆ ముద్దతో వంటల చుట్టూ ఒక పెద్ద లక్ష్మణ రేఖల గీత వెయ్యి. బుజ్జి వెంటనే వేపాకులు నలిపి పసుపుతో కలిపి వంటల చుట్టూ ఒక పచ్చటి బౌండరీ వేసింది. చీమల దండు ఆ గీత దగ్గరికి రాగానే ఆ చేదు వాసనను తట్టుకోలేక తలలు పట్టుకుని వెనక్కి తిరిగి పారిపోయాయి. బుజ్జి డాన్స్ వేస్తూ, అమ్మయ్య, చీమలు పారిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ చిచ్చు ఆంటీ. నువ్వు సరైన ఐడియా చెప్పకపోతే మన వంటలంతా నాశనం అయిపోయేవి. శభాష్ బుజ్జి, నువ్వు కూడా భయపడకుండా కర్రీస్తో ఉన్నావు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి కిచెన్ ని కాపాడుకున్నావు. ఇక గ్రాండ్ ఫీస్ట్ స్టార్ట్ చేద్దాం. మహితాత, ట్యూషు ఆంటీ, చోటు ఆంటీ, అందరూ రండి. మా స్పెషల్ ఐటమ్స్ సిద్ధం. అందరూ టేస్ట్ చేసి రేటింగ్ ఇవ్వండిరా. కుహు ముందుగా ఎర్రటి పుదీనా పండు రసాన్ని తాగింది. ఆహా, కుహు కుహు కుహు, ఎంత అద్భుతమైన రసం బుజ్జి ఇది. తీయటి నేరేడు రసం, పుదీనా ఘాటు గొంతులకు వల్లగానే నా సింగింగ్ వాయిస్ మళ్ళీ సూపర్ గా తయారైంది. లూసీ రంగురంగుల పూల సలాడ్ తిన్నది. లూసీ ఫోజులిస్తూ, వావ్, ఈ పూల రేకులు చాలా ఫ్రెష్ గా క్రంచీగా ఉన్నాయి. తేనె వల్ల ఇది చాలా టేస్టీగా ఉంది. నా బ్యూటీ సీక్రెట్ ఇప్పటి నుండి ఈ సలాడే. చోటు మరియు పన్ను తేనె పప్పు లడ్డూ తిన్నారు. అబ్బా, ఈ లడ్డు ఎంత యమ్మీగా ఉందో. బుజ్జమ్మా, నిజంగా నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది తల్లి. బన్ను ఇవాళ ఎంత క్యూట్ గా తింటున్నాడు చూడు. నోరంతా లడ్డూ చేసుకుని, అవునా అండి, నేను ఇంత మంచి కమ్మటి లడ్డు ఎప్పుడూ తినలేదురా బుజ్జిగా. నువ్వు నిజంగా సూపర్ చెఫ్ రా. నేను రోజు ఇదే తింటాను. మహితాత బొప్పాయి హల్వా తిని ఆనందంతో, అబ్బా, ఈ బొప్పాయి హల్వా భలే మెత్తగా ఉంది. నా పంటికి ఏమాత్రం కష్టం లేకుండా ఐస్ క్రీమ్ లా నోట్లో కరిగిపోయింది. ఇలాంటి కమ్మటి ఆహారం నేను నా లైఫ్ లో తినలేదు. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. బుజ్జే, మీరు ఈ రోజు ఎంతో గ్రేట్ జాబ్ చేశారు. ఆపద సమయంలో చిచ్చు చూపించిన బ్రెయిన్ పవర్ కూడా చాలా సూపర్. ఈ రోజు నుండి బుజ్జి మన గ్రామానికి మాస్టర్ చెఫ్. అందరి పక్షులు ఈ మాట వినగానే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ ముగ్గురిని అభినందించాయి. బుజ్జి నమస్కారం చేస్తూ, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇంకో కొత్త యమ్మీ డిష్ తో మీ ముందుకు వస్తాను.